నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇంతకుముందు ఇయర్లో ఏమైనా కష్టాలు బాధలు అవి ఏమన్నా ఉంటే అవి ఇప్పటితోనే పోయి కొత్తగా బాగుండాలి అని చెప్పానని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉగాది అంటేనే మన అందరికీ స్పెషల్. ఈరోజు ఎస్పెషల్లీ మాకు ఇంకా స్పెషల్ అనమాట. ఎందుకు ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి స్పెషల్. కానీ ఈరోజు ఎందుకు అని చెప్పానంటే, ఈరోజు మా శేఖర్ గారి బర్త్డే ఉగాది రోజు వచ్చిందనమాట. అందుకని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే 2 ఒకేషన్స్ కలిపి మాకు ఒక్కరోజే వచ్చాయి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, మేమైతే ఉగాది పండుగ రోజు యాజ్ యూజువల్ మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసేసుకుని, అంతకుముందే క్లీన్ చేసేసాను. మళ్ళీ ముగ్గులై పెట్టేసేసి పూజ గదిని శుభ్రం చేసేసి అమ్మవారికి అయితే నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర ధాన్యాలు, బియ్యం, డబ్బులు అవి ఎందుకు పెట్టానంటే వాటికి ఎప్పుడూ లోటు లేకుండా హ్యాపీగా ఉండమని చెప్పానని అమ్మవారిని కోరుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి ఇష్టమైన బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ఉగాది పచ్చడి అయితే చేసి అమ్మవారికి పెట్టేశానండి. ఇంకా ఆమెకి చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ అయితే పెట్టాను. ఇంకా తర్వాత శేఖర్ని ముందే పూజ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ గారు వచ్చి ఆయన దీపం వెలిగించారు. దానికి తోడు ఆయన బర్త్డే కదా ఆ రోజున. ఇంకా మేము పూజ చేసేసి ఇంకా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఆ రోజున వింటే చాలా మంచిది అంటారు. కాబట్టి ఇంకా మేము టీవీ ఆన్ చేసి మన పంతులు గారులు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదండి, ఇంకా అయ్యగారులు చెప్పేవి టీవీలో కూర్చొని మా రాశులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పానని అనుకున్నాం అనమాట. ఇలా సింపుల్గా అయితే మా ఉగాది పండుగ ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్